మేము ధవళేశ్వరం ఎన్ఎంఈ నూతన చర్చ నుంచి వచ్చామండి. మేము గత 3 రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా పూజించుకుంటాము. ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము. మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి. మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ ధవళేశ్వరం వాస్తవ్యం అండి. అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి. ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి. అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు. మా బోర్డుని మేము లేనప్పుడు మా వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి. అప్పటికి మాది ఇంకా అవతలకు ఉంది స్థలం. మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ఓలు వచ్చి చూడడం, దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటి వాళ్ళ ఓనర్కి చెప్పడం జరిగిందండి చాలాసార్లు. అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అలా ఇల్లు కట్టుకొని అతన్ని మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు, కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి. మేము సిలువని చాలా గౌరవిస్తామండి. మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ ఒక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము. మా వరకు మేము మా దేవుని పూజించుకుంటాము. మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడం. ఈ మనోహర్ దాస్ అన్న ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి. సమాధి విషయంలో కానీ మరి శిలువ విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు. ఆ మనోహర దాస్ అన్న అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పుంటే అక్కడ మరి అతను ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి, అలా విమర్శించకూడదు కదా. ఆ దేవుడు ఆయన గొప్పడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు. మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి, కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా. మరి పట్నాల సూర్యబాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు. మేము మేడం గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ద్వారా తెలియజేశాము. మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్ గా కానీ ముస్లిమ్స్ గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్ని విమర్శించలేదు. ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో. అలా అలాంటప్పుడు అతను అలా విమర్శించడం, అతను అలా భయంకరంగా మాట్లాడడం, బూతులు సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేదన గురి చేశాడని మా సంఘం అందరం 3000 మంది ఉన్నాం. రాత్రి అయితే మేమందరం కూడా పొద్దున్న 10 గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గర ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం. మేమందరం రెడీ అయ్యామండి. అయితే మరి సిఐ గారు ఈసారి కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి. మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే, కానీ మేము కొంతమందిగా వచ్చాము. అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి. మా దేవుడిని వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము. అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళుచున్నా అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతన్ని మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి. చాలా ప్రశాంతమైన రాజమండ్రి వాతావరణం కలిగి ఉంది. కానీ గత వారం రోజుల క్రితం ఒక శాడిస్ట్గా అన్ని ప్రాంతాల్లో బిహేవ్ చేస్తున్న ఒక సన్యాసిగా ఉండే మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ దాస్, ఒక మతాల మధ్య విద్వేషం వచ్చుకునే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం వేస్తుంది. కారణం ఏంటి అంటే ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ప్రాంతీయులుగా అన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాలను ఎవరికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవ మతం అనేది మా గొప్పగా మేము చెప్పుకుంటాం, వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్నో సేవలు చేసి కుష్ఠరోగుల సేవలు చేస్తుంది క్రైస్తవ మతం, విద్యా వైద్యం అందించింది క్రైస్తవ మతం, అట్లాగే ఎంతో మంది వారిని పేదరికాన్ని ఆదరించి క్రైస్తవ మతం. మేము ఎప్పుడు అలా ప్రాపకం చేసుకునే ఎవరిని విమర్శించలేదు. మాకు మేము ముందుకెళ్ళాం. ఈ రోజు ఏదో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, మేము చదువుకున్నాం అని ముందుకు వచ్చేసి ఇష్టాసారంగా క్రైస్తవ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ శాడిస్ట్గా బిహేవ్ చేసే రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవరు లేని సమయంలో ఎవరు అక్కడ ప్రజలు ఎవరు ఉండరో ఒక్కడు వచ్చేస్తాడు. అర్ధరాత్రి రావచ్చు, మార్నింగ్ రావచ్చు, వచ్చేసి వివిధ రకాల దేవుని కించపరిచే విధంగా. మరి ముఖ్యంగా ధవళేశ్వరం అనేది 2 మతాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకటి హిందూ మతం, అక్కడ జరిగిన తీర్థం ప్రపంచంలో ఎక్కడ జరగదు. అలాగే
ధవళేశ్వరంలో క్రైస్తవ మతానికి ఉన్నంత వాల్యూ ఎక్కడ లేదు. అలాంటి ప్రాంతంలో అన్నా తమ్ములుగా మెలిగే ఒక ప్రాంతంలో వచ్చి విద్వేషాలు రెచ్చుకోవటం ఎంతవరకు భావం అనేది మీరు ప్రచారం చేసుకోండి. మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకో, మా మతాన్ని మేము ప్రచారం, కానీ వచ్చి విమర్శించడం భావ్యం కాదు. అందువల్ల ఈ రోజు రాజమండ్రి క్రైస్తవ నాయకులందరూ కూడా ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రెచ్చుకునే దాని మీద డిఎస్పీ గారికి కంప్లైంట్. ఆవిడ చాలా సానుకూలంగా ఆవిడ స్పందించి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పారు. కానీ మేము ఒక రిక్వెస్ట్, క్రైస్తవ మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన, మరి ముఖ్యంగా ఆ మనోహర్ దాస్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడో ఆ ప్రాంతం క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం అతనికి మరి భవిష్యత్తులో ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శిక్ష వేయాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా, ప్రతి సభ్యుల ద్వారా ఈ యొక్క పత్రికా సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటాము. నా పేరు గురాల జాన్సన్, రాజమండ్రి లోదరం సంఘం యొక్క వ్యక్తిని. ఒరిజినల్ నేమ్ రాధాకృష్ణ అలియాస్ డిచ్కీ బాబా. దానికి ఒక వేరే స్టోరీ ఉంది, తర్వాత చెప్తాము. ఎవరైతే ఈ డిచ్కీ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంతమైన రాజమండ్రి వరంలో వచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస్, ఈ పప్పులు ఎక్కడ ఉడకో. రాజమండ్రిలో హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. చైతన్య గారు, బహదూర్ షా చైతన్య గారు ఒక బ్రాహ్మణ్, అమీర్ పాషా గారు ఒక ముస్లిం, దినకర్ ఒక క్రిస్టియన్, ముగ్గురం కలిసి నుంచొని చెప్తున్న మాట, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్. నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్, రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము. సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డిఎస్పీ మేడం గారికి కాల్ఫర్ చేశారు. మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము. మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని బిడ్డలారా, ఈరోజు నా హృదయం చాలా బాధగా ఉంది. ఏసైని చాలా శవాన్ని మాట్లాడడం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఏసై ద్వారా అనేక హృదయాలు మంచిగా మారారు, కానీ ఈ రకంగా మరి ప్రభువుని దూషించడం అనేది మా మనోభావాన్ని తీవ్రంగా బాధపెడుతుంది. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే ఎవరి మీదైనా కానీ మరి ప్రభుత్వం సరైన రీతిగా స్పందించి మన శాంతి భద్రతలో మన హిందువులు కానీ మరి ఏ మతం అయినా మనం అందరం దేవుని బిడ్డలమే, మనం దేవుని కొరకు జీవించవలసి ఉంటుంది కనుక మరి ఒకరిని ఒకరు కించపరిచే విధంగా ఉండకూడదు. కనుక మరి క్రైస్తవ బిడ్డలు ఎవరు కూడా అలాగే లేరు ఇప్పుడు దాకా. దేవుని కృప చేత మరి అందరూ దేవుని మార్గంలో మరి గౌరవించి సహోదరులు, హిందూ సహోదరులను అందరినీ కూడా గౌరవించి ముందుకు సాగుతున్నారు. కనుక మరి ఆయన కూడా మాట్లాడినటువంటి రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి మరి ఈ రీతిగా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా వీడియోస్లో మీరు చూడొచ్చు. ఆయన బైబిల్ కూడా కాల్చమని చెప్పాడు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఆయనకు అర్థం కాకపోతే అది వేరే విధంగా ఉండాలి, అది అర్థం చేసుకుని ట్రై చేయాలి, లేదంటే విడిచిపెట్టేయాలి. కానీ మరి ఆ విధమైన ప్రొవొకేషన్ చేయకూడదు. అలా భయంకరంగా మరి మత ఉద్రిక్తులు రెచ్చగొట్టినట్లయితే మన ప్రజాస్వామ్య దేశం దేవుని బిడ్డలారా. కనుక మరి ఆ రీతిగా ఉండాలి మనం ప్రజాస్వామ్యంగా. అది విజ్ఞానంలో లక్షణం, చదువుకున్న వారుగా జ్ఞానం కలిగిన వారుగా మనం ప్రజాస్వామ్యంగా ఉండడమే దేవుని చిత్తం. కానీ విద్వేషంతో ఒకరినొకరు అనగదొక్కుకోవడం దేవుని చిత్తం కాదు. కనుక అలాంటి వ్యక్తి మీద మరి ప్రభుత్వాలు తీవ్రమైన చర్య తీసుకొని మరొకరు అలాంటి విధంగా ప్రవర్తించకుండా మరి సహకరించాలని ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విన్నపం చేస్తూ we humbly request the government of India to take legal action on against the person who is spoken Radha Manohar Das. I humbly request to the government to take a necessary action on him. రాజమండ్రిలో మరి డిఎస్పీ గారిని కలవటానికి వచ్చాం. ఇక్కడ క్రైస్తవ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున డిఎస్పీ గారి ఆఫీస్ రావడం జరిగింది. దీని కారణం ఏంటంటే
రాజమండ్రి నడి ఒడ్డున క్రైస్తవుల్ని భయంకరంగా అవమానపరుస్తూ క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో మాట్లాడిన రాధా మనోహర్ అనబడుతున్న వ్యక్తి ఈయన ఈ రోజు మాట్లాడటం కాదు, గత 5-6 సంవత్సరాల నుండి కూడా క్రైస్తవులు ఇలాగే మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, కానీ కేసు నమోదు చేస్తున్నారు, కానీ అతని మీద ఏ విధమైన యాక్షన్స్ తీసుకోవట్లా. నేను కోరుకుంటున్నది ఏంటంటే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోనేసి 3rd డిగ్రీ పెట్టాలి. ఎందుకంటే 3rd డిగ్రీ ఇచ్చినప్పుడే అటువంటి వ్యక్తులు ఇంకా క్రైస్తవ జోలికి కానీ ఇతర మతాల జోలికి కానీ వెళ్లకుండా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఎక్కడే యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంటున్నాడు. అయితే కోరుకున్నది ఏంటంటే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేయటం మంచిదే, కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి లోన్ వేయాలని, ఆ వ్యక్తి మీద యాక్షన్ మళ్ళా క్రైస్తవ జోలికి రాకుండా చూసుకోవాలని మేము ఈ రోజున మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెలియకుండా తెలిసి చాప కింద నీరులో కొన్ని విద్వేషపూరితమైన కామెంట్స్, వీడియోలు మరీ ముఖ్యంగా క్రైస్తవ సోదరులపై జరగడం అన్నది చాలా అమానుషం, బాధాకరం కూడా. మన గోదావరిలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదండి. అందరం భాయాన్ని అక్కాభావాన్ని పిలుచుకునే సంస్కృతిలో బతుకుతున్నాం. అంత గొప్ప సంస్కృతిలో ఏదో చీడ పురుగులా వచ్చే ఒక వ్యక్తి, అంటే 0 నాలెడ్జ్ ఉన్న పర్సన్, తను ఇంకో మతాన్ని కించపరిచేటప్పుడు తన మతం గురించి తనకు అవగాహన లేని వ్యక్తి అని చెప్పి హిందూ మతస్థులు ఎంతో మంది ఆయన్ని ద్వేషించి పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు. నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఎంతోమంది రాధా మనోహర్ దాస్ ఏంటో ఇలా మాట్లాడతారంటే ఎందుకు భయం మనం ఖండించడం, అతనికి నాలెడ్జ్ లేదు అని. ఇస్లాంలో కూడా ఒక మాట అంటది, మీరు ఇతర మతాల్లో దేవుణ్ణి దూషించకండి, తద్వారా వాళ్ళు మీ దేవుణ్ణి దూషిస్తారు కోపంలో. నువ్వు ఎదురు మతాన్ని దూషించేటప్పుడు నీ మతాన్ని అన్నప్పుడు నీకు తట్టుకునే శక్తి లేప్పుడు నువ్వు మాట్లాడడం దేనికి? ఎన్నో కామెంట్స్ అతని కింద చూసినప్పుడు అతనే హిందువులు ఎంతోమంది తిడతారు. ఇలాంటి వాళ్ళ వల్ల మా హిందూ మతానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఈ సామరస్యాన్ని కొనసాగిస్తూ పోలీసు వారు దీనిపై పూర్తి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తి గతంలో దీపావళి గురించి వచ్చిన ఒక వర్డికి ఏదైతే సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి వాడెవడు ఇవ్వడానికి అనే అనుచిత భావంతో అతని యొక్క గౌరవం, ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ని కూడా గౌరవం ఇవ్వకుండా ఆడు వీడు అని మాట్లాడే ఆ సంస్కృతి ఉన్న మనోహర్ దాస్ గారిని వెంటనే, ఆయనకి ఆరోగ్యం బాగలేదేమో, కొంచెం వీలైతే ఏదైనా హాస్పిటల్ తీసుకుని ఒక సైకాట్రిస్ట్కి చూపించి, మా దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు మా రాజమండ్రిలో, పోనీ హిందూ సోదరులు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు అప్పచెప్పండి, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, మా హిందూ సోదరులు కలిపి ఆయనకి మేము తలో కొంత మనం కాంట్రిబ్యూట్ చేసి ఆయనకి పూర్తిగా ట్రీట్మెంట్ చేస్తాము. దయచేసి మా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మీరు ఇలాంటి ప్రయత్నం చేయొద్దని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.